అందరికీ నమస్కారం. 99 టీవీ మన భక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అంటే ఈ ఎపిసోడు మనం చేస్తున్నాం. దీని పేరు ఆహ్, ఈ పాటకు రాగం ఏమిటి? ఈ పాటకు రాగం ఏమిటనేది మనం కాన్సెప్ట్ ఈవేళ. ఆ కాన్సెప్ట్‌లో మనం ఉన్నాం. సరే పాట అనే దాని గురించి చాలామంది మిత్రులు నేను ప్రతి ఎపిసోడ్‌లో చెప్పడం అవుతుంది. వాళ్ళేమో నాకు కామెంట్లు పెడుతున్నారు. దయచేసి పాట గురించి చెప్పడం ఆపేయండని కామెంట్లు పెట్టవద్దని నా మనవి. ఎందుకంటే పాట, పాట పుట్టుక గురించి చెప్పకపోతే కొత్తగా చూసేవాళ్ళకి ఎపిసోడ్ చాలా కేవలంగా ఉంటుందన్నమాట. పాట గురించి ఏమీ చెప్పకుండా పాటలోకెళ్ళిపోతే అదంత భావ్యం కాదు. అది మీరు కూడా గ్రహించండి కొంచెం. సహృదయంతో మీరు దాన్ని ఆలోచించండి. ఇకపోతే పాట పుట్టుక గురించి నేను 2 మాటలే చెప్తాను. ఎక్కువగా మాట్లాడను దాని గురించి. పాట ఆహ్, పల్లె జనాల్లో పల్లెల నుంచి పల్లె జనాలు వాళ్ళ యొక్క స్వేదం నుంచి పుట్టింది ఈ పాట. వాళ్ళు చక్కగా పనులు చేసుకుంటూ అంటే అనేక వృత్తులున్నాయి. ఏ వృత్తిలోనైనా సరే నాట్లు వేయడం గానీ, కుప్పలు నూర్చడం గానీ, లేకపోతే అంతా కలిసి పాటలు పాడడం గానీ, అన్నీ కూడా ఉన్నాయి. అన్నిట్ల నుంచి కూడా ఆ శబ్దాల నుంచి వాళ్ళు మా పాట అంటే పాటలు పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు కొంతమంది. కొంతమందేమో నాట్లు వేసే టైంలో ఒకరు పాట పాడుతుంటే మిగిలిన వాళ్ళు అందుకుంటున్నారు. అక్కడ పుట్టింది ఈ పాట. ఇక ఎక్కువగా ఈ పాట గురించి నేను చెప్పను. అక్కడి నుంచి పుట్టిన పాట. అలాగ అనేక శాఖోపశాఖలుగా విస్తరించి ఈనాడు ఒక అద్భుతమైనటువంటి పాటగా మనకి దర్శనమిస్తుంది, ఇది వినబడుతుంది. అంటే ఇక్కడ ఈరోజు ప్రస్తుత పరిస్థితిలో ఎలా ఉందంటే మంచి ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చినాయి. సంగీత దర్శకులు కూడా ఏ లైన్‌కి, ఏ రాగానికి ఏ ఇన్‌స్ట్రుమెంట్ వాడాలి అనేటటువంటి చక్కటి అవగాహన ఉన్నటువంటి సంగీత దర్శకులు మనకి ఈవేళొచ్చారు. అంచేత పాట విషయం గురించి ఇక ఇంతటితో ఆపుతున్నాను. ఇక విషయానికొస్తే ఈరోజు మనం సినిమా, పాట, రాగం ఈ 3 మనం తేల్చుకోవాలి. మీరు బ్యాక్‌గ్రౌండ్ చూస్తూనే ఉన్నారు. మీకు అర్థమైపోయి ఉంటుంది. 'భక్త కన్నప్ప' సినిమాలో ఒక పాట. 'శివ శివ శంకర భక్తవ శంకర శంభో హరహర నమో నమో' అనే పాట. ఈ పాటకు రాగం మోహన రాగం. ఈ పాటకు సంగీత దర్శకులు చల్లపల్లి సత్యం గారు. ఆయన చల్లపల్లి సత్యం గారు అంటే ఎవరికీ అర్థం కాదు. సంగీతం సత్యం. సత్యం అంటేనే అందరికీ అర్థమవుతుంది. ఆయన చిన్నతనం నుంచి కూడా అంటే ఇక్కడ మరి ఆయన సంగీత దర్శకుడి గురించి చెప్పాలి కదా! ఆయన చిన్నతనం నుంచే అనేకమైనటువంటి రాగాలు పరిశీలించి ఔపోసన పట్టి చాలా ప్రతి సినిమాలోను కూడా ఆయన సంగీతం సత్యం గారి పాట అనేటప్పటికి అలాగా అందరూ కూడా అలాగ నిలబడిపోతారనమాట. నేను మొన్న ఎపిసోడ్‌లో కూడా చెప్పాను. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి రసం పణిహి అని. శిశువులు, పశువులు చివరికి పాములు కూడా అలా పాడుతూ అలాగా పడగలు విప్పి పాడుతూ ఆ స్వరాన్ని వింటాయట. సత్యం గారి పాటలు అంత అద్భుతంగా ఉంటాయి. ఆయనకి మెలోడీ కింగ్ అంటారు ఆయన్ని. ఆయన మెలోడీ ఆయన సొంతం అన్నాడు. మెలోడీ పాటలకి రారాజు ఆయన సంగీతం సత్యం గారు. అది విషయం. ఇక ఈ పాట రాసిన వారు ఆయన మహాప్రముఖుడు. ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే మనం సరిపోం. ఎందుకంటే ఆయన వేటూరి సుందర రామ్మూర్తి గారు. వేటూరి సుందర రామ్మూర్తి గారి గురించి చెప్పడం మనం మాటలు వెతుక్కోవాలన్నమాట. అంత గొప్ప రచయిత ఆయన. ఆయన ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఆయన సినిమాలో కేవలం ఒక పాట గురించే ఒక పాటకే రూ. 1,00,00,000 వచ్చినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే
'అడవి రాముడులో' ఆయన ఒక పాట రాశారు. కోకెత్తుకెళ్ళింది కోకెత్తుకెళ్ళింది కొండగాలి అనే పాట రాశారు. ఆ పాట ₹1,00,00,000 వసూలు చేసిందంట ఆ పాట. అంటే ఎంత అద్భుతంగా ఆ పాట. అసలు ఆయన భావం ఇక్కడ భక్తిలో రాస్తారు. అక్కడేమో శృంగారంలో రాస్తారు. ఇక్కడ జానపదాల్లో రాస్తారు. మహానుభావుడైన వేటూరి సుందరరామూర్తి గారు వారికి నమస్కారం పెట్టొచ్చనమాట. ఈ పాట అంత అద్భుతంగా రాశారు. అయితే ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే 1996 నాటి సినిమా ఇది. ఆ సినిమా ఆ రోజుల్లో ఈ ఈ సినిమా వచ్చిన అంటే ఈ సినిమా ఆహ్, కృష్ణంరాజు గారు ఈ సినిమా చెయ్యాలని ఎంతో తపించారట. ఈ క్యారెక్టర్ చేయాలి 'తిన్నడు' క్యారెక్టర్ అని. కొంతమంది మంచి ఫామ్‌లో ఉన్నారు మీరు. ఇ ఇలాంటివి చేస్తే మీకు ఇదంతా మీకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో ఎక్స్‌ప్రెషన్స్ దగ్గర వాటిల దగ్గర అని చెప్పి కొంతమంది అన్నారట. అయినా సరే ఇక్కడ దర్శకుడు మెయిన్ స్టీరింగ్ పట్టుకునేది ఆయనే. దర్శకుడు ఎవరో తెలుసా అండి? మహామేధావి, చిత్రకారుడు, అద్భుతమైనటువంటి బాపు బొమ్మ అంటే తెలుసా మీకు? బాపు గారు ఈ సినిమాకి స డైరెక్షన్ చేశారు. చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. బాపు గారు అనగానే బాపు బొమ్మలు గుర్తుకొచ్చేస్తాయి అందరికిని. ఆయన అంత అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే మనం ఇప్పుడు పాట గురించి వెళ్ళిపోదాం. ఈ పాటకు ట్యూను ఇచ్చారు సత్యం గారు. ఎవరికిచ్చారు? వేటూరి సుందరరామూర్తి గారికి ట్యూన్ ఇచ్చారు. ఈ పాట ఏమిటంటే శివ శివ శంకర భక్తవ శంకర శంభో హరహర నమో నమో అనే పాట ట్యూన్. అది మొదటి 2 లైన్లయ్యి. ఆ 2 లైన్లు ఇచ్చారు. ఆ ట్యూన్ మీకు ఆ ట్యూన్ ఎలాగిచ్చారనేది మీకు చెప్తాను. ఇది కూడా కొంతమంది ఏమంటున్నారంటే, అన్నీ చెప్పక్కర్లేదు సార్ మీరు. మామూలుగా పాట గురించి చెప్పేసేయండి అంటున్నారు. కానీ ట్యూన్ అనేది ఎలా కడతారు అనేది చెప్పాలి కదా! ఇక్కడ నేను చెప్తున్నాను. ఒక ఎపిసోడ్ తీసుకున్నానంటే ధర్మం చేయాలి కదా! ఆ ఎపిసోడ్‌కి. చేత ట్యూన్ ఆ పాటకి ఆయన ఏమిచ్చారు అనేది మనం చెప్పుకుందాం. సత్యం గారు దీనికి ట్యూన్ ఎలా ఇచ్చారంటే, ఆయన మెలోడీలోనే ఇచ్చారిది. న న న న నా 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 అంటే శివ శివ శంకర నన్న 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 భక్తవ శంకర శంభో హర హర నమో నమో అని ఆ ట్యూన్ ఇచ్చారనమాట ఆయన. అంటే అవి కూడా నన్ననాలోనే ఇచ్చారు. ఇక ఆ పాట ఆ పాటకి ట్యూన్ ఇచ్చారు కదా! ఆయన 4, 5 పాటలు రాశారు. ఎవరు? సుందరరామూర్తి గారు. 4, 5 పాటలు రాస్తే ప్రతి సినిమాలోను కూడా పాట రాసినప్పుడు ప్రొడ్యూసరు, దర్శకుడు, అలాగే సంగీత దర్శకుడు కూర్చుంటారు. ఒక సిట్టింగ్ ఉంటుంది. 4 పాటల్లోనూ అంటే ఎవరు ఒక పాటతో ఓకే చేయరు. ఎవరైనా సరే 4 పాటలు రాయాలి. మహా గొప్ప రచయితలైతే 2 పాటలతోటి రాసేస్తారు. అలాగా నలుగురు కూర్చున్నారు. ఈ ట్యూను వారికి నచ్చింది. ఈ ట్యూన్‌లో ఈ పాట చేశారనమాట. ఆ పాట కొద్దిగా ఒక చరణం వినిపిస్తాను. నాకు నేను గాయకుడిని కాదు. తప్పులేమైనా ఉంటే పాట పాడే విషయంలో మీరు అన్యథా భావించకండి. ఆ పాట ఒక చరణం మీకు వినిపిస్తాను. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో అది సాకే అది. ఇక పాట పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము తెలియని నేను పూజలు సేవలు ఎరుగని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవలు
శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఇది ఆ పాట. ఈ రకంగా ట్యూన్ కట్టారు. ఇక పాట ఎవరు రాశారు? ఎలా కట్టారు? పాట ఎలా పాడారు అనేది వినిపించాను. ఇక ఈ పాట సత్యం గారు ఏ రాగంలో చేశారు? ప్రతి పాటకి కూడా బాణీలు, రాగం ప్రధానం. రాగం లేని పాటలు లేవు. ఆఖరికి అన్నమాచార్యుల వారి కీర్తనకైనా సరే ఒక రచయిత ఆనాటి రోజుల్లో ఆ ట్యూన్స్ మనకి పనికిరావు ఈ రోజుల్లో అని వాటికి కూడా ట్యూన్స్ కడుతున్నారు. అంచేత దీనికి కూడా ఆయన ట్యూన్స్ కట్టారు. ఈ విధమైన ట్యూన్స్. ఇక రాగం ఏమిటంటే ఇది మోహన రాగం. ఈ పాటకి ఆయన వాడింది మోహన రాగం. అంటే చాలా మోహనంగా ఉంటుందన్నమాట. చాలా చక్కగా నిజంగా ఆ పాట వినండి ఎప్పుడైనా సినిమాలో. 'శివ శివ శంకర' పాట నిజంగా మత్తొచ్చేస్తదనమాట. అలాగ తాదాత్మ్యం పారవస్యంలోకి, భక్తి పారవస్యంలోకి వెళ్ళిపోతారు. అలా ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతారనమాట. ఆ విధమైన పాటది. సరే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి మనం ముగిద్దాం. పాట 'శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమః'. అలాగే అది సత్యం గారు చెప్పాను కదా! సత్యం గారు దానికి సంగీతం. అలాగే వేటూరి సుందరరామూర్తి గారు పాటను రాశారు. రాగమేమో మోహన రాగం. ఈరోజు ఈ పాటతో మనం ఈ ఎపిసోడ్‌ని ముగిద్దాం. రేపు ఒక మంచి పాటతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.